నేడు ఏపీ బీజేపీ శాసనసభ పక్షం సమావేశం జరగబోతోంది. రేపటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చించాల్సిన అంశాలపై చర్చించబోతున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాసంలో జరిగే ఈ భేటీలో శాసనసభ్యులకు దిశానిర్దేశం చేయబోతున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు. రైట్, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, రోజు బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి బీజేపీ శాసనసభ్యులు హాజరు కాబోతున్నారు. సుజనా చౌదరి నివాసంలో జరిగేటువంటి శాసనసభ పక్ష సమావేశంలో రేపటి నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అజెండాలోని అంశాలపైన చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి పార్టీలులో భాగమైనటువంటి భారతీయ జనతా పార్టీ కూటమి పార్టీలను కూడా కలుపుకొని వెళుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో మూడు పార్టీలు కలిసి అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఎజెండాలో ఉన్నటువంటి అంశాలు, ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగానే జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు స్టార్ట్ కాబోతున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ కు స్వాగతం పలకడం, అదేవిధంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఎజెండా అంశాలు, ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు, అసెంబ్లీలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అదేవిధంగా శాసన మండలిలో కూడా ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి. ఎందుకంటే శాసన మండలిలో వైసీపీకి సంబంధించినటువంటి అధికార పక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో, మెజార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో శాసన మండలిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, అక్కడ అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అదేవిధంగా అసెంబ్లీలో కూటమి పార్టీని కలుపుకుని వెళ్లేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు, ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు శాసనసభ పక్ష సమావేశంలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆశ. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ హరీష్. నల్లమలలో శివభక్తుడు అస్వస్థతకు గురయ్యారు.